ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నారాయణఖేడ్ పట్టణంలో శనివారం విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెట్లు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను నినాదాల ద్వారా వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా నారాయణఖేడ్ పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హరితహారం ఆవశ్యకత, చెట్ల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను తమ నినాదాల ద్వారా వినిపించారు. విద్యార్థులందరూ తెలంగాణకు హరితహారంలో భాగంగా ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో పచ్చని చెట్లను పెంచాలి, ఊరంతా వనాలు చేయాలి, ఈ దేశం యొక్క పచ్చదనాన్ని పెంచాలి, వర్షాభావం నుంచి వర్ష శాతాన్ని పెంచాలి, ప్రతి చుక్కను ఒడిసి పట్టుకుని ఈ దేశాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఒక మంచి సంకల్పంతో తీసుకున్న హరితహార కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో చైతన్యాన్ని, జాగృతాన్ని నింపడం కోసం విద్యార్థులు పట్టణంలో ర్యాలీగా భావించి ఈ విద్యార్థులందరూ కూడా ఒక్కొక్క మొక్కని వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్లి వాళ్ళ గుర్తుగా వాళ్ళ ఇంట్లో ఒక మొక్కను నాటడం, కళాశాలని మొత్తం హరితవనంగా ఆల్రెడీ మార్చి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే దివంగత కిష్టారెడ్డి 3వ వర్ధంతి వేడుకలను ఆయన స్వగ్రామమైన పంచగంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలువురు భక్తులు కిష్టారెడ్డి సేవలను కొనియాడారు. దివంగత నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి 3వ వర్ధంతి సభ ఆయన స్వగ్రామమైన పంచగంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధంతి సభకు హాజరైన పలువురు భక్తులు ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంగన్వాడీ టీచర్లకు సస్పెండ్ చేస్తామన్నారు. ఐకేపీ గ్రూప్ లో తీసుకొని పోయి మీటింగ్ పెట్టిండ్రు. ఫీల్డ్ అసిస్టెంట్లకు మొత్తము మీటింగ్ పెట్టేసి పైసలు ఇచ్చిండ్రు. ఎంపీటీసీలో కొనుక్కున్నారు, జడ్పీటీసీలో కొనుక్కున్నారు, ఎంతో మంది నాయకులకు కొనుక్కున్నారు. కొనుక్కున్నా కూడా కొంతమంది ఏమో భయపడి పైసలకు అమ్ముడు పోయినటువంటి నాయకులకు భయపెట్టి మీకు చెక్ పవర్ చేస్తామంటే వాళ్ళు కొంతమంది పోవడం జరిగింది. కానీ ఇంతకుముందు చెప్పినట్టు యాదవ్ రెడ్డి ప్రభుత్వం వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అరచేతిలో స్వర్గం చూపించింది తప్ప ఏది కూడా చేయలేదు. గత 60 సంవత్సరాల నుంచి అన్ని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ అందరి తర్వాత అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది తప్ప ఎవ్వరు కూడా అభివృద్ధి చేయలేదు ఇప్పటి వరకు. అయితే ఇంకా కూడా చాలా మనం వెనుకబడ్డ ప్రాంతం ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ మార్పు కోరుకొని ఒక్కసారి వేసి చూద్దాం, టీఆర్ఎస్ కేసు చూద్దామని చెప్పడం జరిగింది. ఓవైపు ప్రభుత్వం గుట్కా నిషేధించిన పల్లెలు, పట్టణాలలో గుట్కా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కంకి మండల పరిధిలో అక్రమ గుట్కా తరలిస్తున్న 2 వాహనాలను సీజ్ చేసిన గుట్కా విలువ సుమారు 4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు, కైని, పాన్ మసాలాలను నిషేధించినప్పటికీ కొందరు అక్రమార్కులు దొడ్డిదారున సంపదనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలకటమాడుతున్నారు. తాజాగా కంకి మండల కేంద్రంలో 2 వాహనాలను తనిఖీ చేయగా 4 లక్షల మాణిక్చంద్ గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. యూట్యూబ్ ఛానల్ 9 న్యూస్ ఛానల్ యూట్యూబ్ 9 న్యూసా
बबसा यार इन्हें कुर्ता बाइक बाइक कुर्ता మా 9 న్యూస్ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.